యేసుక్రీస్తు నామములో ఈరోజు దేవుని మహాకృపను బట్టి అనేక మంది ప్రజలను దేవుడు ఆశీర్వదించాడు. రోగులను స్వస్థపరచడం, దయ్యముల నుండి అనేకులకు విడుదలనివ్వడం, అనేకుల హృదయాలలో దేవుని యొక్క వాక్యపు వెలుగు చేత వెలిగించబడడం ఈరోజు ఒంగోలు పట్టణంలో చాలా అద్భుతంగా దేవుడు జరిపించారు. ప్రియులారా, దేవుని బిడ్డలారా, జీవితంలో అనేక శ్రమలతో బాధపడుతున్న ప్రతి వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, దేవుని మీద ఆధారపడండి, దేవుడే మీ కార్యములను సఫలం చేస్తాడు. ఆందోళన చెందొద్దు. అది ఆర్థికపరమైన సమస్య అయినా, ఆరోగ్యపరమైన సమస్య అయినా, అనేకమైన మానసిక ఒత్తిళ్ళైనా, పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా దేవుడు వాటిని అనుకూలంగా మార్చి అద్భుతమైన క్షేమంతో నింపే దేవుడు మనం ఆరాధించే నజరేయుడైన యేసుక్రీస్తు వారు. కాబట్టి ప్రార్థనాపూర్వకంగా ఈ యొక్క దీన్ని చూస్తున్నవాడు రేపటి దినాన నెల్లూరు పట్టణంలో జరుగుతోంది. ప్రభు చిత్తమైతే ప్రార్థనాపూర్వకంగా రండి, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందండి. కులభేదం, మతభేదం, సంఘభేదం ఏ భేదం లేదు, అందరూ ఆహ్వానితులే. ఈరోజు ప్రజలు దీవించబడినట్టుగా మీరు కూడా దీవించబడటానికి రమ్మని ప్రభు పేరట మేము కోరుతున్నాం. దేవుడే మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. షలోమ్.